నమస్కారం సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెంకటరెడ్డి నేరపూరిత చర్యలతో ఖజానాకు 2566 కోట్ల నష్టం. జేపీ సంస్థ బకాయిల్ని భారీగా తగ్గించారని రిమాండ్ రిపోర్ట్. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇస్తామన్న సీఎం. 15 రోజుల్లో నూతన విధానం తెస్తామని ప్రకటన. ఏపీ జెన్కో ఎన్హెచ్పీసీ భాగస్వామ్యంతో విద్యుత్ ప్రాజెక్టులు 1,00,000 కోట్ల పెట్టుబడుల రాక 2 దశల్లో పూర్తికి ప్రతిపాదనలు. సెయిల్లో విలీనంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాధ్యం. కేంద్రం ఆలోచన రెండింటికి లాభదాయకమని విశ్వాసం. అమెరికాలో విధ్వంసం సృష్టించిన హెలీన్ హరికేన్ 35 మంది మృతి, భారీగా ఆస్తి నష్టం.